ముందుగా మీ అందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజైతే కార్తీక పూర్ణిమ కదా! మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే ఇప్పటికి బానే జరుగుతుంది. బట్ ఈరోజు వ్లాగ్ అనేది నేను రేపటి షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను నెయ్యి ఎలా చేస్తున్నాను ఏంటనేది చూద్దురు గానీ, నేనైతే ఫస్ట్ టైమ్ నెయ్యి చేస్తున్నాననమాట. నేను ఇంటి నుంచి తెచ్చుకుంది. కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా! అత్తయ్య ఎప్పుడు ప్యాక్ చేసి ఇస్తారు. సో, ఈసారి కంప్లీట్ అయిపోయిందనమాట అది. అది ఎట్లనో కంప్లీట్ అయిపోయింది కదా! ఇంట్లోనే చేసుకుందామని చెప్పి నేనైతే ఈ మీగడ 20 డేస్ నుంచి స్టోర్ చేస్తున్నాను. సో, ఫైనల్లీ బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది. ఈరోజు చేస్తున్నాను. నేను మా హస్బెండ్ కలిసి చేస్తున్నామనమాట. ఫస్ట్ టైమ్ కాబట్టి చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. ఎలా వచ్చింది ఏంటనేది మీరు షార్ట్ చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అట్లనే మిక్సీ కూడా రివ్యూ కూడా నేను చెప్తానని చెప్పాను అమెజాన్ వీడియోలో. సో, మిక్సీ విషయానికొస్తే 3 మంత్స్ అవుతుంది నేను వాడి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరైనా మిక్సీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. దీని రిలేటెడ్ వీడియో నేను కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అనేది ఉంటుంది. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే తప్పకుండా తీసేసుకోండి. ఇక్కడ మీగడ మొత్తం ఇలా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంచి చల్లటి కూలింగ్ వాటర్ వేసుకుంటే బటర్ అనేది ఇలా పైకొస్తుందనమాట. సో, పైకొచ్చిన బటర్ మొత్తాన్ని చక్కగా సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న బటర్‌నైతే ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా నేను అత్తయ్యని, అమ్మని అడిగి కనుక్కొని చేస్తున్నాననమాట. నాకు ఎప్పుడు నేను నెయ్యి చేయలేదు. ఇది నా ఫస్ట్ టైమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేశాను. చూసారా ఎంత బటర్ వచ్చిందో? నేను తీసుకున్న మీగడకైతే ఆ బాక్స్‌డ్ మీగడకైతే నాకు హాఫ్ లీటర్ వరకు నెయ్యి అయితే వచ్చింది. సో, నేను చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఇలా తీసుకున్న బటర్‌ని 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలని చెప్పాను కదా! సో, అది కూడా మంచిగా చల్లగా ఉన్న కూలింగ్ వాటర్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కడుక్కోండి. అప్పుడే మంచి స్మెల్ వస్తుందనమాట ఘీది. ఇంతకి మీరు నెయ్యి ఏ ఐటెమ్స్‌లో వాడతారో? నేనైతే మోస్ట్‌లీ తొలి అయితే బిర్యానీలో గానీ, పాయసంలో గానీ వాడేదాన్ని. ఇప్పుడు రీసెంట్‌లీ నైట్ రోటీస్ తింటున్నాం కదా! సో, రోటీస్‌లో తినడం కూడా స్టార్ట్ చేశాం. అలా అని చెప్పి ఫినిష్ అయిపోయిందనమాట. ఇక్కడైతే ఘీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారా? చాలా సిమ్‌లో పెట్టుకొని ఒక 20-30 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చిందో. బట్ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఈ కలర్ వచ్చేటప్పుడే స్టవ్ ఆఫ్ చేయవలసింది. నేను ఒక 2-3 మినిట్స్ ఉంచేసాననమాట. సో, కలర్ కొంచెం చేంజ్ అయింది. బట్ ఓకే. 2-3 డేస్ తర్వాత అయితే అది ఆబ్వియస్‌లీ యెల్లో అయిపోయిందనమాట. అండ్ ఫైనల్లీ ఘీ అయితే రెడీ అయిపోయింది. ఇంతకి మీకు ఈ వీడియో నచ్చిందా? మొత్తం త్రూ ఔట్ వీడియో మొత్తం మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు. షూటింగ్‌లో గానీ, ప్రాసెస్‌లో గానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో కూడా పేజ్ ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవ్వండి. బాయ్.